ఈరోజు మనము ఏఎంసి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ అంటే ఏమిటి, ఏ టైప్స్ ఆఫ్ ఏఎంసీస్ ఉంటాయి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఏఎంసి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ మీన్స్ అంటే ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవటం జరుగుతుంది కంపెనీ అండ్ వెండర్. దేని గురించి? ఒక ఎక్విప్మెంట్ని మెయింటెనెన్స్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది. దానినే మనం ఏఎంసి అంటారు. ఇన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్లో చాలా రకాల సిస్టమ్స్ అనేవి ఉంటాయి. హెచ్విఎసి సిస్టమ్స్, లిఫ్ట్స్, డీజీస్, ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, వీటన్నిటికీ మనం ఏఎంసి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని రకాల ఏఎంసీస్ ఉంటాయి అంటే 5 రకాల ఏఎంసీస్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి కాంప్రహెన్సివ్ ఏఎంసీ, సెకండ్ వన్ నాన్ కాంప్రహెన్సివ్ ఏఎంసీ, థర్డ్ వన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్, ఫోర్త్ వన్ లేబర్ కాంట్రాక్టర్, ఫిఫ్త్ వన్ ఆన్ కాల్ ఆర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద కాంప్రహెన్సివ్ ఏఎంసీ. కాంప్రహెన్సివ్ ఏఎంసీ, కాంప్రహెన్సివ్ ఏఎంసీ. ఈ ఏఎంసీలో ఏమేమి వెండర్ ప్రొవైడ్ చేస్తారంటే, లేబర్ని ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్ పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్కి కాంప్రహెన్సివ్ ఏఎంసీ మనం తీసుకున్నట్లయితే, వెండర్ అనేటువంటి వాడు లేబర్ని ప్రొవైడ్ చేస్తాడు, స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తాడు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు, మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏఎంసీ అనేది అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మెటీరియల్ కాస్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. రిస్క్ అయినా వెండర్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, కాస్ట్ పరంగా ఏఎంసీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ ఇస్ ద నాన్ కాంప్రహెన్సివ్ ఏఎంసీ. నాన్ కాంప్రహెన్సివ్ ఏఎంసీ అంటే ఏంటంటే, వెండర్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అంటే, లేబర్ని ప్రొవైడ్ చేస్తాడు, బ్రేక్డౌన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాడు, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని ప్రొవైడ్ చేస్తాడు, ఎక్సెప్ట్ స్పేర్ పార్ట్స్ అనేవి మనం తీసుకొస్తే ఈ రిమైనింగ్ లేబర్ని ప్రొవైడ్ చేయటం కానీ, సర్వీస్ బ్రేక్డౌన్ అటెండ్ అవ్వటం కానీ, ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి అటెండ్ అవ్వటం కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీకి తీసుకున్నాం అనుకో, డీజీకి బీ చెక్, సి చెక్, స్పేర్ పార్ట్స్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ సర్వీస్ బ్రేక్డౌన్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే లేబర్ కూడా వాళ్ళే తీసుకొచ్చి చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఒక షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్డ్ ప్రకారం వచ్చి మాత్రమే మెయింటెనెన్స్ అనేది అటెండ్ అవ్వటం జరుగుతుంది. అంటే ఒక క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ మంత్లీ ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చి మాత్రమే ఈ మెయింటెనెన్స్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ అనేది పీరియాడికల్లీ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో. ఫోర్త్ వన్ ఇస్ ద లేబర్ కాంట్రాక్ట్. లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ ఏఎంసీలో వెండర్ ప్రొవైడింగ్ ఓన్లీ మ్యాన్ పవర్. ఈ లేబర్ కాంట్రాక్టర్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, కొన్ని ఏజెన్సీ కంపెనీలు ఓన్లీ మ్యాన్ పవర్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ లేబర్ కాంట్రాక్ట్లో. ఫిఫ్త్ వన్ ఈజ్ కాల్డ్ ఆన్ కాల్ ఆర్ బ్రేక్ డౌన్ టైప్ ఏఎంసీ అన్నాం. ఈ ఆన్ కాల్ ఆర్ బ్రేక్ డౌన్ ఏఎంసీ అనేది ఇప్పుడు వెండర్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే వెండర్ని ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే వెండర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బ్రేక్ డౌన్, నో మెయింటెనెన్స్, నో స్పేర్ పార్ట్స్. ఈ ఆన్ కాల్ ఆ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్కి ఖర్చు పరంగా ఎలా తీసుకుంటారంటే, పర్ విజిట్ కిందనే తీసుకోవడం జరుగుతుంది.
వీటన్నిటి పరంగా ఖర్చు పరంగా తీసుకున్నట్లయితే ఏఎంసి కాంప్రహెన్సివ్ ఏఎంసి అనేది కాస్ట్ పరంగా హై, నాన్ కాంప్రహెన్సివ్ తీసుకున్నట్లయితే కాస్ట్ మీడియంలో ఉంటుంది. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ లేబర్ కాంట్రాక్టర్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఆన్ కాల్ ఆర్ బ్రేక్ డౌన్ ఇది ఎలా తీసుకుంటారంటే వెండర్ ఫర్ విజిట్ కింద తీసుకుంటారు. ఫర్ విజిట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పిఎల్సి వర్క్ అవ్వట్లేదు, సడన్ గా ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, దీనికి సంబంధించి వెండర్ వస్తారు, రెక్టిఫై చేస్తారు. పర్ విజిట్ ఒక విజిట్కి 10,000 20,000 అని తీసుకోవడం అనేది జరుగుతుంది. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.